సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలామంది అడుగుతున్నారు వీడియో లేట్ అవుతున్నాయి అని చెప్పేసి. సరైన కెమెరామెన్ ఎవరు దొరకట్లేదు. ఇక ఈ మధ్యలో ఒక లోడ్ వేసుకొని మధ్యప్రదేశ్ సత్నాకు అయితే ఒక లోడ్ దొరికింది. మంచి 93,000 కిరాయం రాశిలు సత్నా మధ్యప్రదేశ్లోకి. ఎందుకు అంత దూరం పెట్టాల్సిన కారణం ఏంటంటే ఈ ప్రయాగ్రాజు దాని అవతల ఏది రకరకాల ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో కూడా లోడింగ్ దొరికింది. కానీ ఏదైతే కుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళ గురించి అయితే ట్రాఫిక్ ఫుల్గా జామ్ అవుతున్నాయి. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే అటువైపు వేసుకెళ్ళిన బండ్లు కనీసం అన్లోడింగ్ పాయింట్లకు చేరుకోకుండా ఒక 6 రోజులు 7 రోజులు రోడ్ల మీదనే. కొందరు అర్జెంట్ ఉన్న వాళ్ళు అయితే చిన్న వెహికల్స్ అవి పెట్టుకొని సరుకు దిగుమతి చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇంత రిస్క్ నేనైనా పడతామని చెప్పేసి సత్నాకు అయితే ఒక లోడ్ పెట్టిన. ఆ లోడ్ పెట్టేసి సత్నాలో అన్లోడ్ చేసి వెళ్ళగానే అన్లోడ్ అయిపోయింది మంచిగా. అక్కడి నుంచి మళ్ళీ 50 కిలోమీటర్లు కట్నీ ఎంటీ వచ్చేసిన. కట్నీలో లోడింగ్ ఏం దొరకలేదు. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఒక లోడ్ దొరికింది. లోడింగ్ పాయింట్లో ఒక రోజు పోయింది. మైదా ఎక్కడికి హైదరాబాద్ వచ్చేసి 2300 కిరాయి చొప్పున 2300 టన్ను చొప్పున హైదరాబాద్ లోడ్ వేసుకొచ్చిన. మంచి లోడు, దగ్గరనే, పర్లేదు, మంచి కిరాయి. వచ్చిన 3వ రోజు హైదరాబాద్లో బండి పెట్టేసిన. వచ్చిన రోజే మంచిగా దిగుమతి అయింది. అది కూడా నెంబర్ 1 సూపర్. దాని తర్వాత ఏమైందంటే ఎక్కడ దిగుమతి అయింది, మనకు ఉప్పల్లో దిగుమతి అయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయినారు 8 కిలోమీటర్లు. ఈ విషయాలన్నీ ఒకసారి జాగ్రత్త. దీని తర్వాత ఈ వీడియోలు ఎందువల్ల లేట్ అయినాయి, సరే ఇవాళ వీడియో పెట్టడానికి కారణం ఏంది అని చెప్పి ఇవన్నీ క్లియర్గా అర్థం కావాలంటే ముందు ఈ విషయం చెప్పేది తినండి. ఇక వెనకాల ఈ లోడ్ కనబడుతుంది కదా, దీంతో పీకల మీదకి వచ్చేసింది. ఒక లారీ డ్రైవర్ ఒక ఓపిక నశించిపోతే, కడుపు గాలిపోతే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ వీడియోలో మీరు తెలుసుకుందరు. కానీ సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు చాలా ఓనర్లు ఫేస్ చేసిళ్ళు, చాలా డ్రైవర్లు ఫేస్ చేసిళ్ళు. ఈరోజు నేను ఫేస్ చేస్తున్నా. ఈ బండి కొన్న కాంచలి ఫస్ట్ టైం. ఇంతకుముందు చాలా బళ్ళు కొన్నా, అవి మెయింటైన్ చూసినా ఇక ఇలాంటి పరిస్థితి ఎట్లున్నదో చూపిస్తా. సో ఉప్పల్లో అన్లోడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు 8 కిలోమీటర్లు. అది నో ఎంట్రీ. ఎందుకు అక్కడ ఉంటే రిస్క్ అని చెప్పేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసిన. మన లైవ్ వీడియో కూడా పెట్టినా, అక్కడనే ఆగేసి 3వ రోజు హైదరాబాద్లో డెడ్ స్లో 10 టైర్ బండి లోడ్ వేసుకొద్దామని కూడా ప్రిపేర్ అయిపోయినా. అది కూడా మనకు దిక్కులేకపోయింది. లాస్ట్కు ఈ లోడ్ దొరికింది. ఎక్కడికి, మొక్కజొన్నలు 1100 టన్ను. లోడింగ్ 60 రూపాయలు టన్నుకి. అన్లోడింగు ఇంకా తెలియదు. పక్కన కనబడుతుంది కదా మిల్లు. ఈ మిల్లు వచ్చేసి ఎక్కడదే మన పామర్ రాణి ఆగ్రో ఫీడ్, అంటే కోళ్ళ మేత, రొయ్యలు మేత అది తయారవుతూ ఉంటుంది కదా. ఈ మొక్కజొన్నలు దానికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆ మిల్లులోకి వెళ్ళిపోయి ఇక కోళ్ళ మేత ఇది తయారవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది వేసుకొచ్చిన లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత నిన్న ఉదయం 6ంటికి ఈ కంపెనీకి వచ్చేసి ఎంట్రీ చేయించిన. 8 గంటలకు బండి షాంపిల్ అయిపోయింది. ఈ బండి 8ంటికి షాంపిల్ అయిపోతే సాయంత్రం 4:30కి షాంపిల్ రిపోర్ట్ వచ్చింది. వెళ్ళి సెక్యూరిటీని గంటకోసారి 2 గంటలకు ఒకసారి టచ్ చేస్తూనే ఉన్నా. ఏమైందన్నా అంటే మొక్కజొన్నలు వస్తూ ఉంటాయి, అన్లోడ్ అవుతూనే ఉంటాయి. మరి షాంపిల్కి ఇంతకన్నా ఎప్పుడు లేట్ అవ్వలేదు. నేను చూసి మొక్కజొన్న బళ్ళు కూడా ఏం లేవు, ఉన్నాయని తౌడు బల్లే, మొత్తం వెనకాల తౌడు బల్లే వచ్చినట్టు అన్లోడ్ అయిపోతూ ఉన్నాయి. సో తర్వాత అన్ని చూపిస్తా. తిరగపోవడానికి కారణం ఏంటంటే ఇక మొత్తం ఇదంతా బూడిద. సో ఏదన్నా మీకు రిజెక్ట్ సంబంధించిన ఇబ్బంది అయి ఉంటుంది, దానివల్లే అత్తలేదని చెప్పి సెక్యూరిటీ అని చెప్పాను. ఎందుకంటే మనం ఒకటి సెక్యూరిటీ కదా అని చెప్పేసి ఏమున్నా మనకి చెప్తా ఉంటాడు. సో ఇంత లేట్ అయిందంటే ఏదో కారణం ఉంటుంది, రిజెక్ట్ అవుతుంది కావచ్చు మన సరుకు అంటే. 5ంటికి సరుకు రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ చల్లగా తెలిసింది. పార్టీకి ఫోన్ చేసిన. దీనికి జరగడానికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఈ లోడ్ ఎత్తుకున్నాక లోడ్ అయిపోయింది. లోడ్ అయిన తర్వాత మనకు ఏంటంటే మార్కెట్ చెస్ అనేది రావాలి. మొక్కజొన్నలు కదా, మరి మార్కెట్ కట్టాలిగా, ఖచ్చితంగా మార్కెట్ చేసి రావాలి. మార్కెట్ చేసి నాకు గుర్తులేదు. అక్కడ హైదరాబాద్ దాటి అంబర్పేట ఔటర్ రింగ్ బ్రిడ్జి దాటిన తర్వాత మార్కెట్ చేసి లొకేషన్ ఫోన్ చేసింది. మార్కెట్ చేసి తీసుకున్నావా అని చెప్పి. అయ్యో అన్న మర్చిపోతున్నాయా అని చెప్పేసి నేనంటే, మరి గట్టేట చేసిన పార్టీకి ఫోన్ చేసి అడుగు, మరి డబ్బులు ఏమైనా పంపిస్తే దారిలో నువ్వు కట్టుకొని వెళ్తావు కానీ, లేకపోతే ఆ పాటలు నువ్వేడ పడతావు అని చెప్పి లొకేషన్ సింపుల్గా గుర్తు చేస్తే నేనేం చేసిన, పార్టీకి ఫోన్ చేసిన. అన్న మరి చెస్ కట్టలేదు, మీరు డబ్బులు ఇస్తారా, మరి ఎట్టా అంటే నువ్వు కట్టుకో, నేను కిరాయితో పాటు పంపిస్తా అని చెప్పేసి అన్న. ఇక అది ఎట్లుంటుంది అని చెప్పేసి అని, అట్లా కుదరదన్నా, నా దగ్గర 3,000 ఏమో ఉంటే అది లోడింగ్ డబ్బులు కట్టుకేసుకొని మిగతా డబ్బులు మరి ఇప్పుడు ఆయన వెనకాల ఉన్న మిల్లు అయినా కొనుక్కుంటాడు. ఈ బండి లోడ్ చేపించిన అమ్ముకుంటాడు. వీళ్ళ మధ్యలోకి నేను ఎందుకు పెట్టుబడి పెట్టుకోవాలా? వీళ్ళకి అమ్మకాలకి కొనుగోలుకి మధ్యన నా దగ్గర లేవని చెప్పేసి అన్న. 1700 ఏమో ఉంటే లోడింగ్ డబ్బులు ఇచ్చేసిన. దాని తర్వాత 1300 పెట్టుకొని 3000 ఉంటే గవ్వే నాకు ఉన్నాయి, నా దగ్గర ఏం లేవు, టోల్ గేట్ రీఛార్జ్ చేసుకున్నా అని చెప్పాను. నా దగ్గర కూడా లేవు మరే అని చెప్పాను. పార్టీ అమ్మకి ఇంతకన్నా వ్యాపారం చేసేటోడు నెలకు 10 బళ్ళు పంపిస్తా, 20 బళ్ళు పంపిస్తా అని వ్యాపారం చేసేటోడు చెస్ కనుక్కోవడం డబ్బులు లేవంట. చెస్ వాళ్ళు కట్టుకోవాలి, మంద బాధ్యత.
సరుకు పంపిస్తామంటే వాళ్ళు చెస్ కట్టి డ్రైవర్కి అప్పచెప్పాలి, చెస్ కాగితాలు ఇదిగోండి అని చెప్పేసి. అది కట్టకపోగా డబ్బులు లేవు, నువ్వేం చేసుకుంటావు చేసుకొని ఫోన్ కట్ చేసుకున్నాడు ముఖం మీద. చెస్ ఏమో ఇప్పుడేం చేసేది చూడు, పోతిమా అంటే మళ్ళీ తెల్లారి ఎవడు పోమన్నాడు అని చెప్పి మాట్లాడతారు. లేదు అని చెప్పేసి అంటే మళ్ళీ అది లోకేష్ నాకు ఫోన్ చేస్తే గట్టిగా పెట్టిండు పార్టీకి, ఏంది ఇట్లా అట్లా అని చెప్పేసి 4 శివాట్లు పెట్టిండు. పెట్టిన తర్వాత మేము చెస్ లేకుండా పోతే 1500 ఇస్తున్నాము డ్రైవర్లకి, మరి ఆ మాట ముందు చెప్పొచ్చుగా అని చెప్పేసి అని, సరే అని 1500 ఇస్తారంట అని చెప్పేసి అని అంటే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టిన, ఎంట్రీ చేయించిన, సరుకు రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇదే మాట పార్టీకి చెప్పేస్తే నేను మాట్లాడతలేమ్మా అని చెప్పేసి అన్నాడు. మాట్లాడుతా అన్నాక ఇక ఇవాళ ఇంటికి వెళ్ళినా ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంటే ఉలుకులేదు పలుకులేదు. ఏమనంటే మాట్లాడుతున్నా. దీంట్లో చిన్న వాగ్వాదం కూడా జరిగింది. మేము ఏమని చెప్పినామంటే బండి ఆగితే వెయిటింగ్ అవుతుంది అని చెప్పేసి. ఈ లోడ్ ఎత్తిన దగ్గర నుంచి తేడాగానే ఉన్నది. చెస్ డబ్బుల కాడనే ఇంత ఇది చేస్తున్నాడు. మళ్ళీ పోతే కిరాయి విషయం మనకు 31,900 రావాలి. దీనిలో రిజెక్ట్ అయిపోయింది కదా. ఈయన ఇప్పుడు విషయం ఏంటంటే నాకు వద్దు అంటున్నాడు. ఈయన ఇప్పుడు నాకు వద్దు సరుకు, ఆ బండి వద్దు, నీ ఎవరం వద్దు, బండి పార్కింగ్ తీద్దేంగో అన్నాడు. నాకు అవసరమే లేదన్నాడు ఆయన. ఈ అవసరం లేదన్నాక ఆయన కాకుండా వేరే ఆయన దింపుకున్నా కానీ మిల్లోడు ఎందుకు ఇస్తాడు కిరాయి? అది కూడా కిరాయి విషయం ఏంటంటే ఎవరైతే ఆయన ఇక్కడ మనం దింపుకున్న తర్వాత బండి కిరాయి, చెస్ డబ్బులు ఒక 1500, వెయిటింగ్ ఏమైనా ఉంటే వెయిటింగ్ డబ్బులు మొత్తం ఇది దింపుకున్నా ఆయన వేయాలి. మాట చూస్తే తేడా ఉన్నది, డబ్బులు వేసేలాగా లేడు. సరుకు కాలైపోయిందా ఈజీగా ప్లేట్ పేరు అవుతాడు, అలాంటి రకం కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎటువంటి పార్టీలు ఎట్లా ఉంటారో అని చెప్పేసి చూస్తూనే ఉన్నాం. ఈ లెక్కన ఆయన కనబడుతున్నాడు. ఇక దీంతో ఇక ఈ బండ్లు ఎన్ని రోజులైనా ఆపమంటావు? ఇక్కడ చూడు, ఇట్లా ఆగుతూ ఉంటే టైర్లు కూర్చొని ఏం చేస్తాయి? ఇగో ఇంతకన్నా లోడు, దీనికి ఇంతకన్నా లోడు. రమ్మంటే ఎందుకు రావు సిల్ టైర్లు? ఇంతకన్నా లోడ్ మీద ఇగో శాంపిల్ తీసేది ఇక్కడ కింద పడ్డాయి. ఇవన్నీ దిక్కు లేదు దివాణం లేదు, మొత్తం పుచ్చిపోయిన సరికి ఇదంతా. రమ్మంటే రావా? ఇక ఇట్లా ఉండమాట. నిన్న పొద్దున్న నుంచి ఆగింది, ఇవాళ ఆగింది, నిన్న ఆగింది, ఇవాళ ఆగింది. రమ్మంటే ఎందుకు రావు? ఇక పక్కపంటి వాతావరణం చూస్తున్నాం, మొత్తం ఇట్లా దుబ్బ. ఇక అదొకటి నడుస్తూ ఉంది పక్కన. డోర్ ఓపెన్ చేసుకుంటే దాంట్లోకి మొత్తం కంప చిత్తడి. ఇగో తమిళన్న ఇప్పుడు వచ్చిండు. ఇవన్నీ ఇంకా నిన్న మధ్యాహ్నానికి ఫుల్గా బండి ఉండే, పార్కింగ్ మొత్తం ఖాళీ లేకుండే, ఎక్కడ ఖాళీ లేదు పార్కింగ్. ఆ చివరి దాకా మొత్తం బండ్లే. ఇగో ఈయన ఇక్కడ కొట్టుకున్నాడు. దేనికి? ఇగో ఈ తుప్పంతా బండిలోకి వెళ్ళిపోతుందని చెప్పని. ఇగో ఈ బండి అన్న, ఇగో ఇది ఇప్పుడు వచ్చిన బండి. కొన్ని బళ్ళు తవుడు అయితే మిగతా దీంట్లో తవుడు ఉన్నాయి, కొన్ని మొక్కజొన్నలు ఉన్నాయి. ఇగో దీనికి షాంపిల్ తీసిండు ఈ బండికి, పట్టా పైకెత్తున్నది షాంపిల్. ఇది క్యాలోడే అన్నా తవుడు. ఓకే, ఇది ఏంటంటే లోడు షాంపిల్ తీసిండు కదా ఇది. అదే తవుడు మనదే, ఎటు కాకుండా సరుకు వచ్చేసింది. సో విషయం ఏంటంటే 4వ తారీఖు దగ్గరికి వస్తుంది. ఇవాళ డేట్ వచ్చేసి 22. ఇక ఇట్లా బండి ఆపుకొని కూర్చుంటే ఏ ఓనర్ అయినా దెబ్బ కాకపోతే ఏం చేస్తాడు? కట్టే ఈఎంఐలు ఎట్లా కడతాడు? ఆ టైర్ దెబ్బ తినమంటే ఎందుకు దెబ్బ తినాయి? ఇక ఇప్పుడు నడతాయి, బాగానే నడతాయి. ఒక 50% 40% టైర్ వచ్చిందనుకో, అప్పుడు కనబడుతుంది దాని దెబ్బ, దాని వ్యవహారం ఏందో. అప్పుడు పనికిరా, రీబటన్ చేసుకోవడానికి కాదు కదా, బయట ఓడికన్నా టైర్లు కొట్టోడికి అమ్ముకుందాం అన్నా కూడా పనికి రాకుండా టైర్లు పోతాయి. ఇగో ఇటువంటి పార్టీల వల్ల ఇగో ఇంత గోల. ఇప్పుడు మాట్లాడమంటేనే అంటాడు నేను మాట్లాడుతున్నా ఇక్కడ నుంచి వేరే కంపెనీకి పోవాల్సి వస్తుందేమో, అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. వేరే కంపెనీకి ఎట్లా పోతుంది బండి? వేరే కంపెనీకి పోతుంది, అక్కడికి పోతాం, అన్లోడ్ చేసుకున్న తర్వాత వీడు ఏమంటాడు, ఈజీగా నా ఆలోచన కొద్ది అయితే అన్లోడ్ చేసుకున్నాక డబ్బుల కోసం ప్లేట్ పెరుగుతారు, ఫోన్ ఎత్తడం కానీ ఇలాంటిది కానీ. ఇలాంటి పొజిషన్లో ఏం చేయమంటారు మీరు చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. చాలామంది డ్రైవర్లు అంటారు తీసుకెళ్ళి అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, అక్కడ పెట్టి దింపేస్తాం, ఆ రోడ్డు మీద దింపేస్తాం, లేకపోతే ఏదన్నా గోడౌన్ కిరాయి తీసుకొని గోడౌన్లో దింపేస్తాం, అప్పుడు పార్టీ అనేటోడికి తిక్క కుదురుద్ది అని చెప్పేసి. ఇంతవరకు నేను ఇలాంటివి కానీ చూడలే. కానీ ఈరోజు నేను ఈ పని చేయబోతున్నా. ఇవాళ సాయంత్రం దాకా చూసి నేను ఈ పని చేయబోతున్నా. ఇలా ఇక ఈ ట్రిప్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ట్రిప్లో ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏం జరగబోతుంది, ఇలాంటి వాళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలి అని చెప్పి. నేను ఖచ్చితంగా, నాతోటి మాటలు కావు, పనులు ఖచ్చితంగా అవుతుంది. సాయంత్రం లోపు ఇదే కంపెనీలో ఇదే మిల్లులో అన్లోడ్ కావాలి, లేదంటే వేరే మిల్లుకి వెళ్ళాలంటే నాకు రావాల్సిన కిరాయి ముందే ఇచ్చేయాలి. నాకు రావాల్సిన కిరాయి, ఆ చెస్ డబ్బులు, నిన్న ఇవాళ వెయిటింగ్ డబ్బులు, మళ్ళీ అక్కడ ఇవన్నీ ముందేస్తే
బండి వెళ్ళిద్ది అక్కడికి అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కిరాయి మరి ఊరికనే వెళ్ళిద్దా డీజిల్ నాకైనా ఊరికే రాదు కదా బంకులో నేను రూపాయి పెట్టి కొనుక్కోవాలి సో ఇదైతే లెక్క సాయంత్రం మళ్ళీ ఏంటనే విషయం అయితే వీడియోలో అందిస్తా వీడియో అయితే చివరిదాకా చూడండి ఇగో మళ్ళీ బండి తీసుకుని బయటకు వచ్చేసా విషయం ఏం జరిగిందంటే గుడివాడ రోడ్లో ఉన్న క్వాలిటీ ఫీడ్స్ దగ్గర మనం ఉన్న కంపెనీ నుంచి ఈ పామర్ కంపెనీ నుంచి కరెక్ట్గా 12 కిలోమీటర్లు వచ్చింది అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు ఈయన ఎందుకు తేడా ఇంతగానో లేట్ అవుతుందంటే ఉదాహరణ నేను సింపుల్గా చెప్తానా ఇది మొక్కజొన్న లోడ్ కదా ఆ కిలో వచ్చేసి కింటా వచ్చేసి ఒక 10 రూపాయల రేట్ తోటి నేను మీ మిల్లుకు పంపిస్తున్నా అని చెప్పేసి అంటే ఆయన ఏమంటాడు మిల్లు ఏమన్నా తక్కువ గల్లోడా లోపల అంత పెద్ద మిల్లు మెయింటైన్ చేస్తున్నాడు లోపల ఒక ల్యాబ్ మెయింటైన్ చేస్తాడు ఆయన కింద షాంపులు తీసుకునే గుమాస్తాలను అంతమందిని మెయింటైన్ చేస్తాడు ఎందుకంటే 10 రూపాయల క్వాలిటీ గల సరుకు ఏమాత్రం ఉండాలని చెప్పి ఆయనకు లెక్క ఉంటుంది మిల్లు ఆయనకి ఆ క్వాలిటీ ఉంటేనే ఆయన దింపుకుంటాడు ఆయనకు క్వాలిటీ లేదు లేకపోయేసరికి ఆయన దింపుకోవాలి ఆయన ఏమంటాడు ఇది ఇంత క్వాలిటీ రాదు నేను ఒక ఉదాహరణ 10 రూపాయలు అన్నారుగా మీరు సరుకు బాగాలేదు ఒక 6 రూపాయలు అయితే నాకు వర్త్ నేను అట్లయితే దింపుకుంటా అంటే ఈయన ఒప్పుకోడు ఎక్కడ హైదరాబాద్ అయినా లేదు నాకు అంత అయితేనే ఉంటుంది అని చెప్పేసి ఈయన వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి మన బండి ఇట్లా ఆగిపోతూ ఉంటుంది ఇక లేదంటే ఈయన ఎట్లా మాట్లాడుతారంటే హైదరాబాద్ నుంచి బండి పంపిస్తున్నాను ఇన్ని టన్నులు ఇంత క్వాలిటీ గల సరుకు నాకు కింటకింత కావాలని చెప్పేసి వేరే కంపెనీతో మాట్లాడతారు ఆల్రెడీ ఒక కంపెనీకి వచ్చి దాంట్లో షాంపుల్ తీసి రిజెక్ట్ అయ్యి దాంట్లో 2 రోజులు పడుకున్నది 2 రోజులు ఆగిందని ఈ విషయాలు ఏం చెప్పాడు హైదరాబాద్ నుంచి నేను కొత్త ఇప్పుడే వస్తున్నా బయలుదేరుతున్నా అని చెప్పేసి పంపిస్తాడు ఈయన ఇక ఆడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆడ అంతే అక్కడికి వెళ్ళగానే ఆడ షాంపుల్ తీస్తారు షాంపుల్ తీసేసి ఆయన వర్త్ ఈయన వర్త్ లెక్క అయ్యేది ఉంటే దిగుమతి జరుగుద్ది లేదంటే దిగుమతి జరగదు నేను ఓపిక కొద్దీ ఆడికి వెళ్తాను ఇక అన్లోడ్ అయిపోద్ది పో బాబు మాట్లాడాను నేను అని చెప్పేసి అంటే నీకు అక్కడి నుంచి ఇక్కడికి 12-13 కిలోమీటర్లు వెళ్తున్నావు కదా దీనికి సంబంధించిన ఎంతో కొంత కిరాయి ప్లస్ 2 రోజుల వెయిటింగ్ వచ్చినప్పుడు చెస్ కట్టుకోలేదుగా చెస్ డబ్బులు ఇవన్నీ నీకు ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు పార్టీ కొంచెం తేడా కొడుతుందని చెప్పేసి కిరాయి ఎవరు ఇస్తారని చెప్పేసి అన్న మిల్లు ఆయన ఇస్తాడు అనుకో నాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఈ మిల్లులో ఒకరోజు కాకపోయినా 2వ రోజైనా సరే అకౌంట్లో ఎత్తారు కానీ వీళ్ళ చేతిలో పడితేనా రావు ఆ డబ్బులు మనకు వచ్చిన తర్వాత మనం ఏ ట్రాన్స్పోర్టర్ ద్వారా అయితే ఆ ట్రాన్స్పోర్టర్ నుంచి లోడ్ పెట్టుకున్నామో ఆయనకు కమిషన్ ఏమైనా ఉంటే కమిషన్ ఇచ్చేయాలి సో ప్రస్తుతానికి అయితే మిల్లుకి వెళ్తున్నా కరెక్ట్గా ఇంకో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మిల్లు అయితే సో ప్రజెంట్ అయితే ఒక్కనే ఉన్నా మంచి కెమెరామెన్ కోసం అయితే చూస్తున్నా ఎవరు దొరకట్లా ఇక ఆడికి పోయినాక ఉంటుంది అసలు సంగతి ఆడికి పోయిన తర్వాత షాంపుల్ తీసి తెల్లారితో ఆదివారం ఏ మిల్లు అన్లోడ్ చేయరు లోపల లోడింగ్ చేస్తారు కానీ అన్లోడ్ చేయరు ఇక రేపటి వ్యవహారం ఎట్లుంటుందో పిచ్చ కోపం వస్తుంది ఇప్పటికే లేదంటే వచ్చిన రోజు దిగుమతి వెళ్ళిపోవాలా ఈ పాటికి కొబ్బరికాయ లోడ్ అయిపోయి సాయంత్రం బయలుదేరుతూ ఉండేది బండి మంచి మార్కెట్ నడుస్తుంది ఇలాంటి పొజిషన్లో ఒక ట్రిప్ వేసుకుంటే వాయిదా వెళ్ళిపోయేది ఈజీగా ఇలాంటి కిరికిరి వల్ల ఈఎంఐ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం పీకల మీదకి వచ్చేసింది అందుకే ఇంత మండుతుంది నాకు అది కూడా దిక్కులేదు ఆడికి వెళ్ళిన తర్వాత నా పార్టీ మాటలను బట్టి ఈ నుంచి ఆడికి లెక్క అయితే పోనే పోవద్దు కానీ ఏదో ఓపిక కొద్ది పోతానా మరీ అంత మించి ఖర్చు కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి ఓపిక చేసుకొని ఇంత 12-13 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తాను అన్లోడ్ అయితే నాకే బెటర్ ప్రపంచంలో నిజంగా చెప్తానా ఎవడి పని వాడు చేసుకుంటే అంత తలనొప్పే ఉండదు ఎవడు చూడు ఆడు సొమ్ము దొబ్బాలే ఈడు సొమ్ము దొబ్బాలే పక్కోడు సొమ్ము దొబ్బాలా లారీ వాళ్ళ సొమ్ములు దొబ్బడ నిజంగా నా ఈ అర్తి వ్యాపారం చేసేవాళ్ళు అర్తి అంటే ఈ మొక్కజొన్నలు ధాన్యము ఈ గోధుమలు ఈ అర్తి వ్యాపారం చేసేవాళ్ళు మరీ ఘోరం మెయిన్ ఏంటంటే రిస్క్ అంతా లారీ ఓనర్ల పైన లారీ డ్రైవర్ల పైన పెడతారు వాళ్ళే ఏదో విధంగా పోతారులే అని చెప్పేసి సరుకు వాళ్ళ బండ్లో వేసినాక వాళ్ళే కావాలి ఉంటారు అని చెప్పేసి ఒక్కసారి ఎవరైనా తెగాయించి ముందడుగు వేయాలి దాన్ని బట్టి ఉంటుంది నేను ఇట్లా చేయాలి అని చెప్పేసి నేను అంటలేను మీకు చెప్తలేను ఎందుకంటే నా కిందికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను ఇట్లే చేస్తా అని చెప్పి చెప్తున్నా ఎవరు అవసరం వాళ్ళది మీకు ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లా చేసుకోవడం తప్పలేదు సో ముందైతే ఫ్యాక్టరీ కాడికి వెళ్దాం ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడా మరి ఏం సంగతి అనేది అప్పుడు చూద్దాం ఇక అగ్ని పరీక్ష ఇప్పుడే జరిగింది ఎట్లా జరిగిందో దీని రిజల్ట్ ఇక చూసుకుంటే ఇక లోపల మొత్తం బొక్కలు పెట్టాడు ఇక ఇప్పుడు ఈ పరీక్ష రిజల్ట్ మనకు 1-2 గంటల్లో తెలిసిద్ది ఏం తెలిసిద్ది ఇక ఇవన్నీ చూపిస్తాం మీకు ఎర్రగా ఉన్నాయి ఇదిగో మనకు కనబడుతున్నాయా మీకు ఇట్లా ఉన్నాయి మీకు ఇట్లా పుచ్చు పురుగు స్టెథోస్కోప్ వేసి అది ఉంటుందిగా మైక్రోస్కోప్ ఏదో దాని పేరు తెలియదు కానీ
అదే చూడాలి, ఎన్ని కీటకాలు ఎన్ని పురుగులు ఉన్నాయో బయటపడుతుంది. ఇగో కంపెనీ జాతకం ఎట్లనో తెలుస్తుంది. ఇక తెల్లారితే ఆదివారం ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్ ఆకువీరి నుంచి చేపలు ఎత్తుకోవచ్చు, లేదంటే కోళ్ళ మీద ఎత్తుకోవచ్చు, ఏమైతే ఇక చూడాలి. సో మొత్తానికి అన్లోడ్ అయిపోయిందన్న. రచ్చ రంబోలు చేస్తే కానీ ఈ పొజిషన్కి రాలేదు. ఈ వేరే కంపెనీకి వచ్చిన తర్వాత షాంపిల్ తీసి, షాంపిల్కి అయితే ఒక గంట సమయం పట్టింది. గంట సమయం తర్వాత అన్లోడ్ అయ్యే వరకు ఎంత టైం అయింది, దగ్గర 12 అయిపోయింది. సో అన్లోడ్ అయిపోయింది. కిరాయి కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే మిల్లులైనా దొరుకుతుంది అని చెప్పేసి కిరాయి అన్నారు. సో ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది. బండి తీసుకొని అయితే మళ్ళీ లోడింగ్ కోసం చూసుకోవాలి, లేదంటే ఇక్కడే పెట్టుకొని ఇంటికి పోయే ప్రయత్నం అయితే చేయాలి. సో 2 రోజులు ఆగింది బండి అయితే. మామూలుగా ఇంత రభస చేయకపోతే కానీ ఇంత కదల్లా, లేదంటే మనం అట్లే ఉంటే మాత్రం అది అట్లే సాగిపోయేది. ఈ అర్థ వ్యాపారం అంతా గిట్లే, కాకపోతే మనం బలైపోతాం. సో ఏంటంటే ఈ డ్రైవర్లు కానీ ఓనర్ కానీ నోట్లో నోరు పెట్టుకుంటే మాత్రం ఇట్లే ఉంటుంది పరిస్థితి. మీద ఎగబడాలి, మీద ఎగబడితేనే వాళ్ళకి ఎట్లా అంటే అబ్బో వీడేటో ఉన్నాడు, వీడేదో చేస్తాడు అని చెప్పేసి అని ఆలోచన రావాలి. అట్లయితేనే మనకు నడిచిద్ది. సో నేనైతే అట్లే చేసిన, 4 లెక్కలు చేసిన చేస్తే ఇక మొత్తానికి అయితే అన్లోడ్ అయింది. ఇంకా కిరాయి అయితే రాలేదు. ఇంకా మిల్లోళ్ళ చేతిలో ఉంటుంది కిరాయి కాబట్టి మన జేబులో ఉన్నట్టు. ఎందుకంటే మిల్లోళ్ళు మళ్ళీ ఆర్సీ, పాన్ కార్డు, డిక్లరేషన్ కార్డు ఒకటి, మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని 2 రోజులు అటు ఇటు వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోకి పంపిస్తారు అన్నట్టు. మళ్ళీ అదే లేదు మాకు సంబంధం లేదు, మీకు ఎవరైతే లోడ్ ఇచ్చి పంపించాలో వాళ్ళే కిరాయి వేయాలంటే మాత్రం కొద్దిగా రిస్కే, పీకినట్టే కిరాయి అదిగా. సో మిల్లోళ్ళ దగ్గర అయితే ఆర్సీ, పాన్ కార్డు మొత్తం ఫుల్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసిన 2 రోజులు అటు ఇటు అయితే కిరాయి పడవచ్చు. సో చేపల కిరాయి అయితే మంచిగా ఉందంట, చేపలు లోడ్ పెట్టే అవకాశం ఉన్నది మళ్ళీ ఒకసారి అయితే. సో ఈ కంచెలు అయితే వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో బై ఫ్రెండ్స్ అందరికీ.